వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్, అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, వీటికి సంబంధించి మనం కరెంట్ పొలిటికల్ ఇష్యూస్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీని ఎంసీక్యూస్తో సహా స్టార్ట్ చేసినాం. సో ఆ సిరీస్ను కొనసాగిస్తూ ఈరోజు కూడా సెషన్ను కండక్ట్ చేస్తున్నాం. అండ్ ప్రతిరోజు కూడా ఎంసీక్యూస్తో సహా పూర్తి అంశాలను మీకు యూపీఎస్సీ అండ్ యూనివర్స్ అందిస్తుంది. రైట్. సో మొదటి అంశము సుప్రీంకోర్ట్ రిఫ్యూజ్డ్ టు స్టే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, సిఏఏ. సో సిఏఏ అంటే పౌరసత్వ సవరణ చట్టము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ చట్టాన్ని ఇటీవలి కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సో మరి అసలు ఈ చట్టం ఏం చెప్తుంది, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? సో ఈ చట్టం అమలును నిలిపివేయాలి అని చెప్పి 237 పిటిషన్స్ను దాఖలు చేసినారు. దీనిపై స్టే ఇచ్చేందుకు మనకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ మళ్ళీ విచారణ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ అయితే కోరింది. రైట్. సో మరి అసలు ఇదేం చెప్తుంది అని అంటే, భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలు ఉన్నాయి. రైట్. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. సో ఈ 3 దేశాలు, చాలా దేశాలు ఉన్నాయి. భారతదేశానికి 7 దేశాలతో సరిహద్దు ఉన్నది. కానీ ఈ చట్టానికి సంబంధించినంత వరకు కేవలం ఈ 3 అంశాల ప్రస్తావన మాత్రమే ఉంది. సో ఈ దేశాల్లో మెజారిటీ ఎవరుంటారంటే ఇస్లాం మతస్థులు ఉంటారు. మిగతా అన్ని సామాజిక వర్గాలు ఆ దేశాల్లో మైనారిటీస్ అన్నమాట. మరి ఈ మైనారిటీస్ అక్కడ మతపీడనకు గురి అయ్యి భారతదేశానికి వచ్చి ఉంటే వాళ్లకు భారత పౌరసత్వాన్ని ఇస్తున్నారన్నమాట. అయితే 2014 డిసెంబర్ 31 అనేది కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించినారు. సో వీళ్ళనే కాందిశీకులు అని కూడా అనవచ్చు అనమాట. సో ఇతర దేశాల్లో మతపీడనకు గురై భారతదేశంలోకి వచ్చి తలదాచుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పౌరసత్వాన్ని ఇవ్వాలని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 4 సంవత్సరాల కిందటనే ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే అమలుకు సంబంధించి నోటిఫై చేయలేదు. తాజాగా ఇది నోటిఫై చేసింది. రైట్. సో ఈ అంశం నేపథ్యంలో ఇది మనకు వార్తల్లో ఉన్నది. సో మరి ప్రభుత్వం ఏమని చెప్తుంది దీనికి వివరణ అంటే, ఆయా దేశాల్లో ఇబ్బందులకు గురైన మైనారిటీస్ ఉన్నారు అని చెప్పి. కానీ ప్రతిపక్షాలు లేదా విపక్షాలు ఏమంటున్నాయంటే, ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం, అందరూ సమానులే. కానీ ఇది సమానత్వం అన్న అంశానికి భిన్నంగా ఉంది. ఒక ఇస్లాం మతస్థులకు తప్ప వేరే వాళ్లకు కల్పిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం ఏం వివరణిస్తుంది, ఇక్కడ మెజార్టీలు ఉన్నారు కాబట్టి ఇస్లాం మతస్థులే మెజార్టీలు కాబట్టి వారు మతపీడనకు గురయ్యే అవకాశం అంటూ ఏమీ లేదు అని చెప్పి చెప్తుంది. సో ఈ విధంగా 2 కోణాలు అనేవి ఈ పర్టికులర్ అంశంలో మనకు ఉన్నాయి. సో మరి ఇంకా క్వశ్చన్స్ ఈ నేపథ్యంలో మనకు ఏ విధంగా వచ్చే అవకాశం ఉన్నది, సో చూద్దాం. ఎంసీక్యూస్ని పరిశీలిద్దాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో భారత రాజ్యాంగం ప్రకారము కింది వాన్లో ఏవి సరైనవి అంటున్నాడు. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలోపు మీకు ఏమైనా ఆన్సర్స్ వస్తే మీరు చేసుకోవచ్చు, రెస్పాండ్ కావచ్చు. సో దేర్ ఆర్ 3 ways టు గెట్ సిటిజన్షిప్ అన్నాడు. దేర్ ఆర్ 5 ways టు లూజ్ సిటిజన్షిప్ అన్నాడు. సో కానీ ఈ స్టేట్మెంట్లు 2 అటుదిటు ఇటుదటు వచ్చినది. సో యాక్చువల్గా భారతదేశంలో పౌరసత్వం పొందాలంటే 5 మార్గాలు ఉన్నాయి. రైట్. పౌరసత్వాన్ని కోల్పోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. సో అవి చూద్దాం మనము. సో ఎందుకనంటే ఇటీవలి కాలంలో మనకు వార్తల్లో ఉండే అంశాలకు సంబంధించి చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అదర్ జోగ్రఫీ ఇష్యూస్ కావచ్చు. సో చూద్దాము. మరి మనకు దేర్ ఆర్ 5 ways టు అక్వైర్ సిటిజన్షిప్. పౌరసత్వాన్ని పొందడానికి 5 మార్గాలు ఉన్నాయి. సో అవి: 1 బై బర్త్ అంటే జన్మతః. సో మనకు సిటిజన్షిప్ యాక్ట్ 1955లో వచ్చింది. అయితే ఆ చట్టానికి అనేక సందర్భాల్లో సవరణలు కూడా చేసినారు. అయితే ఈ చట్టానికి చేసిన సవరణల్లో
2019లో చేసిన సవరణ అత్యంత వివాదాస్పదమైంది. సో అదే ఇది. రైట్, ఇప్పుడు ఇంతకుముందు నేను డిస్కస్ చేసింది 2019లో చేసిన సవరణే. మరి బై బర్త్ అంటే పుట్టుకతోటి, తర్వాత దీన్ని మార్చినారు. ఓకే, తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతీయులు అయితేనే భారత భూభాగంలో జన్మించిన వాళ్ళకు భారత పౌరసత్వం అనేది వస్తుంది. బై డిసెంట్ రక్త సంబంధం ద్వారా, అంటే విదేశాల్లో పుట్టినప్పటికీ మరి తల్లిదండ్రులు భారత పౌరులు అయి ఉంటే లేదా ఎవరైనా భారత పౌరులైనా దీని ప్రకారం వస్తుంది. అండ్ మిగతా 3 వచ్చేసి మనకు బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ. సో జన్మతః రక్త సంబంధం ద్వారా, నమోదు ద్వారా, సహజీకరణ ప్రక్రియ ద్వారా, కొత్త ప్రాంతాలను పొందడం ద్వారా. సో ఈ 5 పద్ధతులు ఉన్నాయి. పౌరసత్వాన్ని పొందేందుకు మనకు ఈ 5 పద్ధతులు ఉన్నాయి. మరి దేర్ ఆర్ 5 ways to lose అన్నాడు. యాక్చువల్గా 3 పద్ధతులు ఉన్నాయి. రినౌన్సియేషన్, టర్మినేషన్, డిప్రైవేషన్. సో రినౌన్సియేషన్, టర్మినేషన్ అండ్ డిప్రైవేషన్. సో రినౌన్సియేషన్, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవడం అన్నమాట. సో దాన్ని రినౌన్సియేషన్ అంటాం. టర్మినేషన్, ఒక వ్యక్తి వేరే దేశాల పౌరసత్వాన్ని పొందితే ఆటోమేటిక్గా మన భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు. డిప్రైవేషన్, రైట్, భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించిన, లేదా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన, లేదా విదేశాల్లో ఉంటూ నిర్ణీత కాలం పాటు భారత రాయబార కార్యాలయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తులకు సంబంధించిన పౌరసత్వాన్ని డిప్రైవ్ చేస్తారు. రైట్, సో ఈ విధంగా మనకు పౌరసత్వాన్ని పొందేందుకు 5 పద్ధతులు ఉన్నాయి. పౌరసత్వాన్ని కోల్పోయే అంశానికి సంబంధించిన 3 అంశాలను మనం చదువుకోవాలి. సో రానున్న ఎగ్జామినేషన్స్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉన్నది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. రైట్, ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ వాజ్ టేకెన్ ఫ్రమ్ యూకే అన్నాడు. నెక్స్ట్, సిటిజన్షిప్ ఈజ్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. పౌరసత్వం అన్నది ఉమ్మడి జాబితాలోని అంశమని. సో మనకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉన్నాయి. ఆ జాబితాలో ఉండే ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవడం అనేది కష్టం. వార్తల్లో ఉన్నవి ఏ జాబితాలో ఉన్నాయి మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూస్తే గాన మొట్టమొదటి అంశం సింగిల్ సిటిజన్షిప్ ఉన్నది. సో ఈ విధానాన్ని భారత్ యూకే నుంచి స్వీకరించింది. యూకే నుంచి భారతదేశం చాలా అంశాలను స్వీకరించింది. లైక్ రిట్లు జారీ చేయడం, అదేవిధంగా ఆర్టికల్ 14 పేర్కొన్న చట్టం ముందు సమానత్వం అన్నది, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నది, అదేవిధంగా చట్టం చేసే పద్ధతి, రైట్, అండ్ ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది యుఎస్ఏ నుంచి తీసుకున్నాం, కానీ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్న అంశాన్ని మాత్రం మనము యూకే నుంచే స్వీకరించినాము. సో ఇది స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా యూకే నుంచి స్వీకరించాం. అందులో మనకు సింగిల్ సిటిజన్షిప్ను కూడా అక్కడి నుంచే తీసుకుంది. నెక్స్ట్, సిటిజన్షిప్ ఈజ్ ఇన్ కన్కరెంట్ లిస్ట్ అన్నాడు. కాదు, సిటిజన్షిప్ అనేది మనకు కేంద్ర జాబితాలో ఉంది. సిటిజన్షిప్ అనేది ఎక్కడ ఉన్నది అంటే మనకు కేంద్ర జాబితాలో ఉంది. రైట్, సో ఈ అండ్ కేంద్ర జాబితాలో ఉంది అంటే దీనికి పైన చట్టం చేసే అవకాశం ఎవరికి ఉంటుందంటే కేవలము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 11లో ఈ అంశాన్ని ప్రస్తావించినారు. ఆర్టికల్ 11 ప్రకారము చట్టం చేసే అధికారం కేవలము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది మనకు పౌరసత్వానికి సంబంధించి. మరి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరొక అంశాన్ని చూద్దాం. పిఎం మిత్ర స్కీమ్. సో మన ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారెల్. సో ఈ పిఎం మిత్ర ఎక్స్పాండ్ చేయండి అని కూడా అడగవచ్చు. సో ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారెల్ అని చెప్పి సో దేశం మొత్తం 7 మంజూరు చేసింది. దీనికి గాను చేయబోతున్న వ్యయం సో 4,445 రూపీస్. మరి ఈ పిఎం మిత్ర అనేది ఏ రాష్ట్రాలకు ఇవ్వనున్నది? సో ఏ రాష్ట్రాలకు పిఎం మిత్ర కేటాయించింది అని చెప్పి తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఇది. రెండవసారి నిర్వహించారు కదా, అంటే అది కూడా రద్దయింది. దానిలో మనకు అడిగిన క్వశ్చన్.
సో దీన్ని మీరు ఈజీగా నేర్చుకోవాలంటే మ్యాప్ పాయింటింగ్. సో ఇలా మనం ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలను నేర్చుకోవడం అన్న కాన్సెప్ట్ లేదా భావన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మ్యాప్ సహాయంతో నేర్చుకుంటే బెటర్. సో తమిళనాడు రాష్ట్రం ఇది మొత్తం 7 రాష్ట్రాలకు కేటాయించింది కదా. ఆ 7 రాష్ట్రాలు ఏంటో చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది, తమిళనాడు రాష్ట్రానికి కేటాయించింది, తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించింది, అండ్ వరంగల్ జిల్లాలో రాబోతున్నది తెలంగాణలో. అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మొత్తం 7 స్టేట్స్. 1 2 3 4 5 6 7. సో 7 రాష్ట్రాలకు ఈ కేటాయింపు అనేది జరిగింది, రైట్. సో పిఎం మిత్ర కేటాయించిన రాష్ట్రాలేవి, ఉన్నవేవి, లేనివేవి. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే వీటి ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు వెలువడింది. మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వార్తల్లో అడుగుతారు. సో గతంలో మరి గ్రూప్ 1 లాస్ట్ ఇయర్ కదా అయింది, అక్టోబర్లో. అప్పుడు పథకాన్ని ప్రకటించి రాష్ట్రాలు పేర్కొన్నారు. ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్, విధి విధానాలు ఖరారు చేయలేదు. ఇప్పుడు అన్ని అంశాలను ఖరారు చేస్తూ సమగ్రమైన నోటిఫికేషన్ అనేది వెలువడింది. సో 4,445 రూపీస్, రైట్, దీనికి కేటాయించినారు. ఓకే, అడుగుతారు, అమౌంట్ను కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి కొన్ని MCQs చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ ఆర్ టు బి ఇంప్లిమెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అన్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనకు ఓకే ఉన్న సంగతి తెలిసిందే, సిలబస్లో 2 తెలుగు రాష్ట్రాల్లో. నెక్స్ట్ పిఎం మిత్ర ఇస్ పార్ట్ ఆఫ్ 5F విజన్ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రభుత్వానికి సంబంధించిన 5F విజన్లో ఇది భాగము అన్నాడు. చూడండి, ఇందులో మనకు స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్, స్టేట్మెంట్ ఏ తప్పు. పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులో ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని అమలు చేయడం కోసం తీసుకొని వచ్చింది అంటే 9వ సుస్థిరాభివృద్ధి లక్ష్యము. ఓకే, 9వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అమలుకు గాను మనకు పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులను ప్రవేశపెట్టారు. సో మీరు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 6వది మనకు నీటి భద్రతకు సంబంధించింది, కానీ 9వది పరిశ్రమలకు సంబంధించింది. సో మీకు ఈ అంశాన్ని పిఎం మిత్ర టెక్స్టైల్ కొత్తగా వెలువరించిన నోటిఫికేషన్లో అఫీషియల్ వెబ్సైట్లో కూడా స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వ దాన్ని అమలు చేయడం కోసం గాను ప్రభుత్వం పిఎం మిత్రాను ప్రారంభించింది అని చెప్పినారు, రైట్. నెక్స్ట్ మరి మనకు రేపు పొద్దున ఎగ్జామినేషన్లో 5F విజన్లో 5F అంటే ఏంటంటాడు. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. సో 1 2 3 4 5. చూడండి, ఫామ్ అంటే ఇది పండే ప్రదేశము. అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నది, ఏమిగా మారుస్తున్నాం, ఫైబర్గా మారుస్తూ ఉన్నాం. పిఎం టెక్స్టైల్ పార్క్ల ద్వారా ఫైబర్గా మార్చి దాన్ని ఫ్యాక్టరీలకు పంపిస్తాం కుట్టడానికి. సో మరి ఏ విధంగా కుట్టాలి వాటిని, ఫ్యాషన్గా. నేటి యువతరం ఏం కోరుకుంటుందో, ఎలాంటి ఫ్యాషన్ కోరుకుంటుందో అలాంటివి తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయడము కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించుకునేలా వేరువేరు దేశాల యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకొని తయారు చేయాల్సి ఉంటుంది. సో ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. 5Fలలో ఉన్నవేవి లేదా 5Fలో లేనివేవి అని అడగవచ్చు. ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించింది అని చెప్పి కూడా మనకు అడగవచ్చు, రైట్. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలోనే డెప్త్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో కాబట్టి యూపీఎస్సీ యూనివర్స్ ఆ స్థాయిలో మీకు అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా పెద్ద మొత్తంలో సివిల్స్ గ్రూప్స్ సాధించడం కోసం అవసరమైన కంటెంట్ కానీ, సలహాలు, సూచనలు కానీ ఓకే యూపీఎస్సీ యూనివర్స్ మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఒక అంశము. అండ్ నెక్స్ట్ మనకు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా లైక్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ మనకు హెరిటేజ్ సైట్స్ అన్ని ఈ మధ్య కాలంలో 2 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఒకటి జియో హెరిటేజ్ సైట్. సో తెలంగాణలో
ఓకే, భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్ట వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఒరిస్సా రాష్ట్రంలో గుప్తేశ్వర ఫారెస్ట్ వార్తల్లో ఉన్నది. సో ఈ రెండింటికి సంబంధించిన అంశాలను చూద్దాం మనము. సో పాండవుల గుట్ట దీనిని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించినారు. సో ఇది తెలంగాణలో ఉన్నది. తెలంగాణలో ఉన్న ఇది మొట్టమొదటి జియో హెరిటేజ్. జియో హెరిటేజ్ అంటే భూ వారసత్వ తెలంగాణలో మొట్టమొదటి వారసత్వ ప్రదేశం ఇదే, రైట్. మరి మరి యాక్చువల్గా ఈ పాండవుల గుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నది. ఈ పాండవుల గుట్టను 1990లో గుర్తించినారు. సో ఇది హిమాలయాల కంటే పురాతనమైనవిగా గుర్తించినారు. వీటిల్లో మనకు రాతితో చెక్కిన కళలు ఉన్నాయన్నమాట. సో పెయింటింగ్స్ ఉంటాం, రాక్ పెయింటింగ్స్ అంటాం కదా. సో చిత్రకళ ఉన్నది. సో కొన్ని జంతువులు అండ్ కొన్ని రకాలైన ఆకారాలు, త్రిభుజం, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ బాగా చిత్రీకరించినారు. సో ఈ విధంగా దీన్ని మనకు రాష్ట్రకూటాల కాలంలో కూడా కొన్ని పెయింటింగ్స్ వేసినట్టుగా దీంట్లో గుర్తించినారు. వార్తల్లో ఉంది కాబట్టి మనకు అడుగుతారనమాట. మరి జియో హెరిటేజ్ సైట్స్ కేవలము తెలంగాణలో మాత్రమే కాదు, రీసెంట్గా అంటే ఈ తెలంగాణలో మొట్టమొదటిది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మనకున్నాయి. సో ఇది వార్తల్లో ఉన్న నేపథ్యంలో కింది వాన్లో ఆంధ్రప్రదేశ్లో జియో హెరిటేజ్ సైట్లో ఉన్నవేవి లేనివి ఏవి అట్లా అడగవచ్చు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో వోల్కనోజెనిక్ బెడెడ్ బెరైట్స్ మంగంపేట కడప జిల్లా. సో కడప జిల్లాలో మంగంపేట బెరైట్స్ అని అంటాం అన్నమాట ఇవి. సో అంటే అగ్ని పర్వత నుంచి ఉద్భవించినవి, అగ్నిపర్వత అక్కడి నుంచి జనించినవి అనమాట. సో బెరైట్స్ మంగంపేట కడప. నెక్స్ట్ మనకు ఎపరాచియన్ యూనిఫార్మిటీ నామాలగుండు అని చెప్పి అనంతపురంలో ఉంటాయి. నెక్స్ట్ న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ సో చిత్తూరు జిల్లా తిరుపతిలో కనపడుతుంది మనకు. తిరుమల హిల్స్, తిరుమల కొండలు. నెక్స్ట్ వచ్చేసి ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం. సో మనకు లాస్ట్ ఇయర్ గాన మీరు గుర్తు ఉంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించినారు. సో అవి సరిగ్గా మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇవి జియో హెరిటేజ్ సైట్స్ కాబట్టి మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అని చెప్పి గుర్తు చేశారు. ఆ విధంగా ఇవి వార్తల్లో ఉన్నాయి. మరి క్వశ్చన్ చూడండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాస్ ఫౌండెడ్ ఇన్ 1861 అండ్ ఇట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ కోల్కత్తా అన్నాడు. సో మరి ఇక్కడ మనకు స్టేట్మెంట్ 2 కరెక్ట్, కానీ స్టేట్మెంట్ 1 తప్పు. సో చాలామంది మొదటిది కరెక్ట్ అనుకోవచ్చు. సో ఎందుకు అనుకుంటానంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇవి రెండు వేరు, ఒకటి కాదు. చూడండి, సర్వే ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. సర్వే ఆఫ్ ఇండియా ఇది 1767 ఆ ప్రాంతంలోనే ఎస్టాబ్లిష్ చేసింది. సో భారతదేశంలో అతి పురాతన వ్యవస్థల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఇది వార్తల్లో ఉన్నది. సో వీళ్ళే దీన్ని గుర్తించినారు జియో హెరిటేజ్ సైట్గా. ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు 1851లో ఎస్టాబ్లిష్ చేశారు. మూడవది వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని 1861లో ఏర్పాటు చేశారు. సో కాబట్టి స్టేట్మెంట్ 1 తప్పు. స్టేట్మెంట్ 2 ఎస్, దీని ప్రధాన కేంద్రం మనకు కోల్కత్తాలో ఉన్నది కాబట్టి ఇది కరెక్టే, రైట్. సో ఇది మనకు అంశం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది, రైట్. సో ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఈ గుప్తేశ్వర్ అడవిని మనకు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించినారు. అంటే జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం. ఎక్కడైతే భిన్నమైన జీవ వైవిధ్యం ఉంటుందో అలాంటి ప్రదేశాలను కాపాడుకునేందుకోసము దీన్ని ఎంపిక చేస్తూ ఉంటారు. సో మరి ఒరిస్సాలో ఆల్రెడీ 3 ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకటి వచ్చి జరిగింది, తెలంగాణలో ఉన్నది. ఫస్ట్ అసలు తెలంగాణలోనే దేశంలోని తెలంగాణలో మొట్టమొదటిది వచ్చినది అమీన్పూర్ లేక్ అన్నమాట, రైట్. సో మరి ఇక్కడ బయోడైవర్సిటీ ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన్సారు, మహేంద్రగిరి అండ్ గంధమర్దన్. సో ఆల్రెడీ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నవి. ఇప్పుడు తాజాగా 4వది మనకు ఎంపిక అయ్యింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి. సో
ఓకే, ఇండియన్స్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ 2002 బై ఇండియన్ పార్లమెంట్. సో జీవ వైవిధ్య చట్టాన్ని 2002లో చేసినారు అని చెప్తూ ఉన్నారు. రైట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2003. ఎస్, ఓకే, జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని అమలు చేయడం కోసం ఈ ప్రాధికార సంస్థ. నెక్స్ట్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉందన్నారు. కాదు, ఇది చెన్నైలో ఉన్నది. ఓకే, చెన్నైలో ఉన్నది. సో సి స్టేట్మెంట్ తప్పు మనకు. కాబట్టి కేవలం ఏ అండ్ బి అనేవి మాత్రమే సరి అయినవి. ఏ అండ్ బి అనేవి మాత్రమే సరి అయినవి. రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం. సో ఇదే విధంగా మీకు ఓకే సో చాలా డెప్త్గా ఆ సబ్జెక్ట్లోని అంశాలను అందిస్తుంది. ఇవి రెగ్యులర్గా విన్న మీకు కరెంట్ పాలిటీతో పాటు రెగ్యులర్ పాలిటీ అంశాలు, కరెంట్ ఎకానమీతో రెగ్యులర్ ఎకానమీ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నీ కూడా పూర్తి కమాండ్ వచ్చేలా మీకు యూపీఎస్సీ యూనివర్స్ అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.